హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. నాకు కొంచెం బ్యాడ్ థ్రోట్ ఉంది. ఒక 1 వీక్ వరకు అసలు వాయిస్ రాలేదు. ఇప్పుడే కొంచెం క్లియర్ అయిందని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈ వీడియో ఏంటంటే మా పూజా రూమ్ చూస్తున్నారు కదా, దీన్ని మేక్ ఓవర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. అన్నీ ఇంకా ఫోటో ఫ్రేమ్స్, విగ్రహాలు అవన్నీ తీసేసి వెనకాల వాల్పేపర్ ఉందన్నమాట. వాల్పేపర్ తీసేసాము ఆల్రెడీ, అది రికార్డ్ చేయలేదు. అండ్ ఆ బెల్స్, ఆ షెల్ఫ్స్ అవన్నీ తీసేసినాము. అండ్ ఇంకా వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2 days ప్రాసెస్ అయిందనమాట. అవన్నీ పీకేసి వాటికి ఉన్న మేకులు కూడా తీసేసిన తర్వాత వాల్ మొత్తం ఇట్లా హోల్స్ అయిపోయినాయి. వాటిని ఫిల్ చేయడానికి అని చెప్పేసి ఇదేదో వైట్ సిమెంట్ ఫిల్లర్ అని దొరుకుతుంది అని అంటే వెళ్ళి తీసుకొచ్చిండు చరణ్. ఇప్పుడు అదే ఫిల్ చేస్తున్నాడు అనమాట. అంటే మొత్తం గోడంతా ఈవెన్ చేస్తున్నాడు. మొత్తం ఫిల్ చేసిన తర్వాత నేను శాండ్ పేపర్ తీసుకొని గోడంతా రబ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పెయింట్ వేస్తాం కదా దానిపైన. ఇప్పుడు ఫస్ట్ వాల్కి వైట్ పెయింట్ వేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ గోడంతా పెచ్చులుగా ప్యాచెస్ డిఫరెంట్ కలర్స్లో ఉంది కదా, దాన్ని కొంచెం ఈవెన్ చేద్దామని చెప్పేసి ముందు వైట్ బేస్ వేస్తున్నాము. యాక్చువల్గా మా పూజా రూమ్ మేక్ ఓవర్ అనేది ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి పెండింగ్లో ఉంది. ఎన్నిసార్లు అనుకున్నది అవ్వలేదు. ఫైనల్గా ఇప్పుడు ఛాన్స్ దొరికింది చేయడానికి. మీకు గుర్తుండుంటే లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను బాల్కనీ మేక్ ఓవర్ అని పెట్టిన కదా, అప్పుడు పూజా రూమ్ చేద్దాము అని అనుకున్నాము. అప్పటి నుంచి ఇది పెండింగ్లోనే ఉండే, ఇప్పటికి ఫుల్ఫిల్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, వాల్కి వైట్ పెయింట్ అయితే మొత్తం అయిపోయింది. కొంచెం అంటే అంత బ్యాడ్గా కాదు కానీ బాగానే వచ్చింది ఈవెన్గా. కొన్ని ప్లేసెస్ బయట లైవ్లో కనిపిస్తున్నాయి, మీకు వీడియోలో అంత తెలియట్లేదు. వైట్ పెయింట్ మొత్తం అయిపోయిన తర్వాత నేను ఈ షేడ్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను. అంటే నేను అనుకున్న డిజైన్కి, నేను అనుకున్న మేక్ ఓవర్కి బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్ బాగుంటుంది అనిపించింది. కొంచెం ఈ గ్రీనిష్ ఎల్లో కైండ్ ఆఫ్ అండర్ టోన్ ఉండడం వల్ల నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మంచి ఎలివేట్ అవుతుందేమో, మంచి పాప్ అవుతుందేమో అని అనిపించి తీసుకున్నా. పెయింట్ వేయడం అయిపోయిన తర్వాత మా పూజా రూమ్ లుక్ అయితే ఇట్లా ఉంది. సో తర్వాత నేను ఫస్ట్ పెన్సిల్తోనే అవుట్లైన్స్ అట్లా వేసుకున్నాను అనమాట. అంటే పెన్సిల్తోనే ఫస్ట్ డిజైన్ వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ పెయింట్తో చేద్దాము అని చెప్పి. బాల్కనీ అయితే డైరెక్ట్గా బ్రష్తోనే వేసేసా డిజైన్స్ అన్ని, ఫ్లవర్స్ అన్ని. కానీ ఇక్కడ వేయడానికి నాకు కొంచెం ధైర్యం రాలేదు. అందుకే ఫస్ట్ పెన్సిల్తో అవుట్లైన్స్ అట్లా వేసుకొని దానిపైన బ్రష్తో కలర్స్ అట్లా వేద్దాంలే అని అనుకున్నాను అనమాట. నేను ఏం వేస్తున్నా అనేది ఈ పాటికే మీకు చూస్తే అర్థమై ఉంటుంది. సో అంతే, లోటస్ ఫ్లవర్స్ వేద్దాము అని లోటస్ ఫ్లవర్స్, బడ్స్ అండ్ లీవ్స్ అట్లా వేద్దామని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. డిజైన్ చాలా సింపుల్ అండ్ నీట్ డిజైనే, ఎక్కువ కాంప్లికేటెడ్గా కూడా మనకేం అనిపించదు. అండ్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూజా రూమ్ రెనోవేషన్ అనేది యాక్చువల్గా నా డ్రీమ్. అందుకే ఈ వీడియోని ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు కూడా అంటే నాలాగా రొటీన్గా ఉంటే బోర్ వస్తుందా? ఇంట్లో ఎప్పటికప్పుడు చిన్న చేంజెస్ అయితేనే కదా మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాకైతే అస్సలు ఎప్పటికీ ఒకేలాగా ఉంటే అస్సలు నచ్చదు. ఒక బోరింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పటికప్పుడు ఏదో ఒక చేంజెస్ చేస్తూ ఉంటా చిన్నగా. ఒకవేళ పెద్ద చేంజెస్ చేయలేకపోతే అట్లీస్ట్ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అన్నా ఇటు జరిపి పెడుతుంటా కొంచెం చేంజ్ కోసం. ఏంటో నేనైతే చాలా తొందరగా బోర్ ఫీల్ అయిపోతా. అప్పుడప్పుడు ఇదేదో లోపం అని కూడా అనిపిస్తుంది, కానీ నేను ఏం చేయలేను. ఇది ఇంతే ఉంటే బాగానే ఉంటుంది, కానీ ముదిరితే కష్టమేమో. సో ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ బడ్స్ అట్లా అవుట్లైన్ వేసుకున్న తర్వాత అటు ఇటు చిన్న అరటి చెట్లు 2 వేసుకున్నా అనమాట. ఈ అరటి చెట్ల పోర్షన్ అయితే ఇన్స్పైర్డ్ బై వితికా షేరు. ఆమె వీడియోస్ చూడండి, నాకు ఆమె పూజా రూమ్ రెనోవేషన్ చాలా నచ్చింది. ఇప్పుడు అవుట్లైన్ మొత్తం అయిపోయిన తర్వాత దానికే నేను పెయింట్ వేస్తున్నాను అనమాట. ముందు ఆ కాడలు, ఆ స్టెమ్స్ దగ్గర మొత్తం డార్క్ బ్రౌన్ కలర్ అట్లా తీసుకున్నా. ఇట్లా పెన్సిల్తో అవుట్లైన్ వేసుకున్న తర్వాత నాకు నా జాబ్ చాలా ఈజీ అనిపించింది. డైరెక్ట్గా వేస్తే ఎందుకో కొంచెం చేతిలోనికేవి కావచ్చు మేబీ. ఇట్లా వేస్తున్నా కాబట్టి ఆల్రెడీ కింద బేస్లో ఉంది కదా డిజైన్ అని చెప్పి దానిపై నుంచి టకా వేసుకుంటూ వచ్చిన చాలా తొందరగా అయిపోయింది కూడా. ఇప్పుడు ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఫిల్లింగ్ చేస్తున్నా అనమాట. లోటస్కి అయితే ఆటోమేటిక్గా అందరికి తెలిసిందే పింక్ కలర్, బేబీ పింక్ కలర్. సో పింక్ కలర్తో ఫిల్లింగ్ చేసి దాన్ని కొంచెం డార్క్ పింక్తోని బార్డర్స్ అట్లా కొంచెం హైలైట్ చేసిన అనమాట. లీవ్స్కి అయితే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ అట్లా మిక్స్ చేసిన.
సింగిల్ గ్రీన్ అయితే తీసుకోలేదు, డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అంటే ఒక 3-4 టైప్స్ ఆఫ్ గ్రీన్స్ అట్లా ఎక్స్పెరిమెంట్ చేశా. కలర్స్ వేయడం ఈజీనే కానీ ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్కే చాలా టైం పట్టింది. హైలైట్ చేయడము, చిన్న చిన్న టచ్అప్స్ ఇవ్వడము, అవన్నీ చాలా అంటే చాలా టైం పట్టింది. ఇంకా ఇద్దరం కలిసి చేసినాము, అంటే ఫిల్లింగ్స్ కానీ కలరింగ్ కానీ కొంచెం టైం సేవ్ అయింది అండ్ ఈజీ కూడా అయింది షేర్ చేసి చేయడం వల్ల. ఇంకా మేమిద్దరం సరిపోమని ఆన్య కూడా వచ్చి మధ్యలో అక్కడక్కడ ఒక బ్రష్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. అస్సలు వినలేదు. అది ఎక్కడ పాడు చేస్తుందో అని చెప్పింది ఆ చైన్ నేనే పట్టుకొని మెల్లిగా వచ్చిన ప్రతిసారి ఒక లైన్ అట్లా వేపించి పంపించిన, లేకపోతే మాటినది కదా. దానికి కూడా పెయింటింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడుంది ఆ ఇంట్రెస్ట్, ఫ్యూచర్లో ఉంటుందో ఉండదో తెలియదు కానీ చిన్నప్పుడు ఆటోమేటిక్గా కొత్తది ఏది చూసినా వాళ్ళకి చేయాలనిపిస్తుంది కదా. అదేంటో అప్పటిదాకా కామ్గా ఉన్న మనిషి కూడా మేము ఏదైనా చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా వస్తుంది, అందులో దాని చెయ్యి పడాల్సిందే. మీ పిల్లలు కూడా ఇంతే ఉన్నారా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ ఒక్క విషయమే కాదు, నేను ఇది మీకు షేర్ చేయాల్సిందే. ఇప్పుడు మమ్మీతోనో అత్తయ్యతోనో వీడియో కాల్ మాట్లాడతాం కదా, అప్పటిదాకా బాగానే ఉంటారు. నేను వీడియో కాల్లో ఉన్నప్పుడే తుమ్మడం, దగ్గడం, లేకపోతే కింద పడడం చేస్తారు. ఎవ్వరు లేనప్పుడు మాట వింటారు. ఎవరన్నా ఒక మనిషి ఈదర్ వర్చువల్ ఆర్ డైరెక్ట్గా ఫిజికల్గా కనిపించినా కూడా అసలు చేతిలో ఉండరు. అండ్ అక్కడ వాళ్ళేమో అసలు ఇంకా అది కింద పడగానే లేకపోతే అది తుమ్మగానే దగ్గగానే ఇచ్చే చూపులు మాత్రం జీవితం ఇంకా మనం ఎందుకు పనికిరామేమో అనిపిస్తుంటుంది. అండ్ అప్పటిదాకా కామ్గా ఒక దగ్గర కూర్చున్న ఈ పిల్లలు కూడా వీడియో కాల్ రాగానే అటు ఇటు ఉరుకుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ కింద పడతారేమో అని చెప్పి వాళ్ళు ఇచ్చే టెన్షన్, వాళ్ళు మనకు పెట్టే ప్రెషర్ అంతా ఇంత కాదు. నిజంగా అసలు స్పూన్లో నీళ్లు పోసుకొని దూకి చచ్చిపోవాలనిపిస్తుంటుంది ఈ పిల్ల పిశాచాలను చూస్తుంటే. నాకే ఆ ప్రాబ్లం ఉందా లేకపోతే ప్రపంచంలో ఉన్న పేరెంట్స్ అందరికీ సేమ్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. ఇది మాత్రం ఈ పిల్లలు మాత్రం మనల్ని మన మమ్మీ వాళ్ళ దగ్గర అత్తయ్య వాళ్ళ దగ్గర బుక్ చేయడానికి ఉన్నారని మాత్రం నాకు ఒక క్లారిటీ వచ్చింది. సరే, ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినాము, ఇవన్నీ పక్కన పెడితే మన రెనోవేషన్ ముచ్చట్లకు వచ్చేస్తే చూస్తున్నారు కదా, బనానాస్ కూడా డ్రా చేయడం అయిపోయింది. వాటికి పైన మెరుగులు దిద్దుతున్నా అనమాట. నేను అమెజాన్లో ఈ యాక్రిలిక్ ఓమ్ ఆర్డర్ పెట్టా. బనానాస్కి చిన్న చిన్న మిర్రర్స్ అటాచ్ చేయడమే కాకుండా లోటస్కి అండ్ ఆ లీవ్స్కి కూడా మిర్రర్స్ అటాచ్ చేసి కొంచెం హైలైట్ చేసిన అనమాట. అండ్ ఈ ఓమ్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన, వచ్చిందని చెప్పి స్టిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఆ సైడ్ వాల్స్ కూడా కొంచెం ప్లెయిన్గా ఉన్నాయి కదా, చిన్నగా ఏమన్నా యాడ్ చేద్దామని అనిపించి స్టార్ట్ చేసిన. దానికి మాత్రం నేను బుర్ర బిక్కున్నా అసలు ఏం వేస్తే బాగుంటుంది అని చెప్పి. చాలా ఆలోచించిన తర్వాత నాకు ఒక వింటేజ్ లుక్ తీసుకొస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. పాతకాలం ఇళ్లల్లో ఉంటాయి కదా మెలికల ముగ్గులు, దేవుడి రూమ్లో స్పెషల్గా వేసుకుంటారు. నేను కూడా ఇక్కడ ఒక మెలికల ముగ్గు వేద్దాము అండ్ కొంచెం నా థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా అని చెప్పి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. క్లియర్గా అంటే ప్రాపర్గా మెజర్మెంట్స్ తీసుకొని డ్రా చేస్తున్నా అండ్ దానిపైన నా బ్యాక్గ్రౌండ్ థీమ్కి సెట్ అయ్యేలాగా ఒక లోటస్ వేసిన అనమాట. సో బ్యాక్ వాల్ చూడండి ఎంత బాగుందో. నాకైతే నిజంగా నేను వేసిన అని కాదు కానీ చాలా అంటే చాలా నచ్చింది లుక్. ఈ సైడ్ వాల్స్కి కూడా ముందు ముగ్గేసిన తర్వాత ఇయర్ బడ్ తోటి అంటే చుక్కలు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇయర్ బడ్తో పెడితేనే రౌండ్గా వస్తుంది, బ్రష్తో అంత రౌండ్గా రావడం అంటే కొంచెం కష్టం కదా. వెనకాల ఉన్న వాల్కి ఆల్రెడీ పింక్ లోటస్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఎల్లో అండ్ గోల్డ్ టోన్ ఉన్న లోటస్ వేసిన అనమాట. ఈ తోరణ్ కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. మ్యాంగో లీవ్స్ అండ్ మధ్య మధ్యలో ఓమ్ హ్యాంగింగ్స్ ఉంటాయి. దాన్ని ఎట్లా సెట్ చేయాలని కాసేపు బుర్ర బద్దలు కొట్టుకున్న తర్వాత అందులో నుంచి ఒక ఓమ్ పీకేసి పైనకి ఇంకో హుక్ ఉంది, దానికి హ్యాంగ్ చేసి, నా దగ్గర ఆల్రెడీ ఒక హ్యాంగింగ్ వినాయకుడు ఉంటే దాన్ని ఆ గ్యాప్లో హ్యాంగ్ చేసి ఫిల్ చేసిన. నాకు ఓవరాల్గా లుక్ ఇట్లా నచ్చింది. మీకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి దీన్ని ఎట్లా పెడితే బాగుంటుంది అని. ఈ లుక్ అంటే ఏదైనా ఇంప్రూవైజ్డ్ లుక్ మీకేమైనా ఐడియా వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపిస్తే నేను అది ఫాలో అవుతా కదా. సో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఆ సైడ్ వాల్ని కూడా హైలైట్ చేయడం స్టార్ట్ చేసిన. ప్లెయిన్ లోటస్ ఉంది కదా అని చెప్పి దానికి కొంచెం షిమ్మర్ కాపర్ షేడ్లో అంటే బార్డర్స్ లాగా గీసేసి, దాని తర్వాత ఆ ముగ్గు అంటే చుక్కల్లో మిర్రర్స్ లాగా పెట్టి ఆ జాయింట్స్లో మిర్రర్స్ ఫ్లవర్స్ లాగా అరేంజ్ చేసి కొంచెం చిన్న చిన్న హైలైట్స్ అట్లా చేసిన అనమాట. కొంచెం అంటే ఆ బ్యాక్ వాల్ ఒకటే కాదు ఈ వాల్ కూడా బాగుండాలి కదా కొంచెం షైనింగ్గా అని చెప్పి అట్లా చేసిన అనమాట. దాని తర్వాత ఇప్పుడు విగ్రహాలని అండ్ ఫోటో ఫ్రేమ్స్ని అరేంజ్ చేసుకోవాలి. అండ్ విగ్రహాల కోసం నేను ఒకటి షిమ్మర్ అంటే ఆఫ్ వైట్ షిమ్మర్ క్లాత్ అట్లా తీసుకొచ్చి దాని బార్డర్స్ ఇట్లా లోపలికి మడిచి కుట్టేసిన తర్వాత లేస్ కుట్టిన అనమాట. నేను కుట్టడంలో పెద్ద ఎక్స్పర్ట్ని కాదు కాబట్టి నేను తీసుకున్న మెజర్మెంట్ కంటే కొంచెం చిన్నగా అయింది క్లాత్. ప్రజెంట్గా చెల్తా, కాకపోతే నెక్స్ట్ టైంకి కొంచెం పెద్ద క్లాత్ ఎగ్జాక్ట్గా నేను అనుకున్న మెజర్మెంట్స్కి కుట్టడానికి ట్రై చేయాలి.
నా దగ్గర ఆల్రెడీ ఒక గోల్డ్ కలర్ లేస్ ఇట్లా స్కాలప్ లేస్ ఉండే దాన్నే కుట్టేసిన అనమాట. బాగుంటుందేమో అని అనిపించింది. చాలామంది రెడ్ గ్రీన్ లేదంటే వేరే బ్లౌజ్ పీస్లు వేస్తారు, కానీ నాకు అవే ఇట్లా అంటే చాలా డార్క్గా డామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను అవి కూడా పెట్టి చూసా విగ్రహాలకి, నాకు నచ్చలేదు. సో అందుకే ఈ ఆఫ్ వైట్ అట్లా తీసుకొని 3 సైడ్స్ కుట్టేసిన అనమాట. అరేంజ్ చేసిన తర్వాత లుక్ మరీ బ్యాడ్గా ఏమి అనిపించలేదు. అది చిన్నగా అయినట్టు క్లాత్ పర్లేదు, బాగానే అనిపించింది. నెక్స్ట్ దాని సైజు కరెక్ట్గా ఉంటే ఆ కింద ఉన్న బేస్ సైజు చాలా బాగుండేది. బట్ సమ్హౌ నాకు రాలేదు. నెక్స్ట్ టైం మాత్రం పక్కా కుట్టాలి. సో ఒక 2 డేస్ కష్టం తర్వాత చాలా జాగ్రత్తగా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నా పూజ రూమ్ ఎట్లా టర్న్ అవుట్ అయింది అనేది చూసేయండి.